నమస్తే ప్రజా ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి యు వెంకటేశ్వరరావు డిమాండ్. కర్నూలు జిల్లా బూడిదపాడు గ్రామంలో మట్టి దోపిడీ ఆపాలని కర్నూలు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట బూడిదపాడు ప్రజలు ధర్నా. అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద ఉద్రిక్తత, పోలీసుల లాఠీచార్జ్. కర్నూలు జిల్లా బూడిదపాడు గ్రామంలో మట్టి దోపిడీ ఆపాలని బూడిదపాడు గ్రామ ప్రజలు కర్నూలు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైసీపీ నాయకులు వరాశేఖర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా గూడూరు మండలం బూడిదపాడు గ్రామంలోని పొలిమేర యందు సర్వే నంబర్ 208లోని తిప్పగట్టు భూమిని గత సంవత్సరం నుండి మట్టిని 4.5 మీటర్ల గుంతలు తవ్వి మట్టిని తరలిస్తున్నారని, గ్రామస్తులు ఎంఆర్ఓ పోలీసు వారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, ఫిర్యాదు చేసినా వారిని బెదిరిస్తూ ఎస్సీ యాక్ట్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. ఫోటోలు తీయడానికి వెళ్లిన వారిపై వాహనాలతో ఢీకొట్టే ప్రయత్నం చేశారని, ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా, ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి మైనింగ్ లీజు లేకుండా దౌర్జన్యంగా మట్టిని త్రవ్వి రాత్రి పగలు 10 వాహనాల ద్వారా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారని వాపోయారు. కేఎస్ఆర్ అనే పేరున్న 10 వాహనాలు ఈ దోపిడీ వల్ల ప్రభుత్వానికి రాయవలసినటువంటి ఆదాయం రావడం లేదని, ఆ గ్రామానికి పశువుల మేత లభ్యత లేక పశువులు మేపుకునే అవకాశం కూడా లేదని, మా రోడ్డుపై పెద్ద వాహనాలు నడపడం వల్ల రోడ్డుపైన గుంతలు పడి పాడైపోయి మాకు చాలా అసౌకర్యంగా ఉందని గ్రామస్తులందరూ వాపోయారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం బూడిదపాడు గ్రామం ఎర్రమట్టి దోపిడీ అరికట్టాలని మేము కలెక్టర్ గారిని కలచడానికి వచ్చినాము. కలెక్టర్ గారు అందుబాటులో లేరు. స్పందన కార్యక్రమం రద్దు చేసినారు ఈరోజు ఎలక్షన్ కోడ్ వలన. దానివల్ల మేము ఎర్రమట్టి తోలే ఉండకులు ప్రసాద్, శంకర్ బ్రదర్స్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ బండ్లు సీల్ చేసి ఇచ్చేయాలని కోరుతున్నాము. ఇంకోటి ఏం చెప్తున్నామంటే, ప్రసాద్ అనే వ్యక్తి, శంకర్ అనే వ్యక్తి 30 ఎకరాలు దోకినా ఒక కేసు కూడా రాయలేదు ఇంతవరకు. ఒక బీదవాడు జాను అనే వ్యక్తి ఎకరం బావు కొని ఈ పట్టాన్ని కొని దోగితే ఇదే ప్రసాద్ అనే వ్యక్తి వేరే వాడు ఎదగకూడదని చెప్పేసి ఆయన బండి 2-3 నెలలు మైనింగ్ ఆఫీసర్లను పట్టుకొచ్చి స్టేషన్ కాడ కేసు తెగ వరకు కూడా ఆ బండిని పెట్టి కోర్టు కేసి 30 లక్షల రూపాయలు ఫైన్ కట్టించినాడు అదే ప్రసాద్ అని. మళ్ళీ ఎకరం బావుకి 30 లక్షలు కట్టించినప్పుడు 30 ఎకరాలకి ఎంత కట్టాల ప్రసాద్ అనేది అధికారులకి చెప్తున్నాము. అధికారులు ఇన్ని మాటలు చెప్పినా కానీ 15 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇస్తున్నాం, ప్రెస్ మీట్లో ఇస్తున్నాం. తెలదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలదా? పోలీస్ వ్యవస్థకు తెలదా? 100 ట్రిప్పులు తోలుతున్నారు. వాళ్ళు వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. మీ పేరు? బట్టు వరశేఖర్, బూడిదపాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త. అనంతపురం జిల్లా ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎస్ఎస్బిఎన్ విద్యార్థిని తలపగలగొట్టారు పోలీసులు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విద్యార్థులపై మగ పోలీసులు దాడి చేయడాన్ని విద్యార్థులు ఖండించారు. విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు వాహనాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. సిఐ రెడ్డప్ప మీడియా కవరేజ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిడెడ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నారు.
ముందు బిజీ ఉంది తమ్ముడు మాట్లాడలేని పరిస్థితి సుచీంద్ర ఎస్ఎస్బిఎన్ సుచీంద్ర తెలియబడతాను మొత్తం జగనన్న పాలనలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ సోమప్ప సర్కిల్లో అనంతపురం ఎస్ఎస్బిఎన్ కళాశాల విద్యార్థులపై లాఠీచార్జ్కు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేంద్రబాబు మాట్లాడుతూ శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ అమానుషమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎయిడెడ్ కళాశాలలో అయిన ఎస్ఎస్బిఎన్ను ప్రైవేట్ పరం చేసి అధిక ఫీజుల వసూళ్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారన్నారు. సుమారు 3,000 నుండి 12,000కు పైగా ఫీజుల వసూళ్లపై విద్యార్థులు నిలదీస్తే ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వం విద్యార్థులపై దాడులకు పాల్పడడం అమానుషమన్నారు. రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి విద్యార్థులు బ్యారికేడింగ్ పోలీసులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎన్బిఎస్ అనే కాలేజీ విద్యార్థులంతా ప్రైవేట్ కట్టాల్స్తే మేము ఫీజులు కట్టుకోలేము, మేమంతా రోడ్లపై మా జీవితాలంతా రోడ్లపై పడిపోతాయని ఈరోజు ప్రభుత్వానికి తెలియజేసేలా శాంతియుత నిర్ణయం తెలియజేస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా వచ్చే విద్యార్థుల పట్ల, మహిళా విద్యార్థుల పట్ల విద్యార్థులను లాఠీచార్జ్ చేసి ఈరోజు జరిగింది. కాబట్టి ఈ రకంగా మీరు ప్రశ్నిస్తే లాఠీచార్జ్ చేస్తారా, అరెస్టు చేస్తారా? అరెస్టుగా కానీ లాఠీచార్జ్ కానీ ఎవరు భయపడరు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీరు ఎయిడెడ్ పాఠశాలను రద్దు చేసి ఎయిడెడ్ పాఠశాలను ప్రారంభించాలని మేము పీడిఎస్ విద్యార్థులుగా చేస్తున్నాం. ఆ పేరు మహేంద్రబాబు, పీడిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్నూలు. కర్నూలు పట్టణంలో ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా విఫలం చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రోజువారీ ధరల సమీక్షా విధానం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు చాలాసార్లు పెరిగాయని, దీంతో పెట్రోల్ లీటర్ ధర 110 రూపాయలు. కేంద్ర ఆర్థిక మంత్రి గారు దేశంలో అన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తుంది, కానీ పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకోరా లేకపోవడం చాలా దుర్మార్గమని, ఇది అంబానీ, అదానీ పెట్టుబడిదారులకు వస్తాసు పలకడం కాదా అని నిలదీశారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల గురించి కార్మిక వర్గానికి తెలియజేశాం. ప్రధానంగా ఢిల్లీలో పరిపాలిస్తున్నటువంటి మోడీ, అమిత్ షాల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా కార్మిక వర్గం పైన దాడి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆటో డ్రైవర్లు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పేద కార్మికులు రోజువారీ వచ్చేటువంటి ఆటో మీద వచ్చి కిరాయిల మీద ఆధారపడి జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఈ పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం వల్ల వచ్చేటువంటి కూలి డబ్బులు సరిపోక ఆటో కిరాయిలు
సరిపోక కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ మోడీ అమిత్ షాల ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా అనేక నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఇదే విధానాలను అనుసరిస్తే భవిష్యత్తులో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధం అవుతారని ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమన్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల ఇంతటి క్రూరంగా ప్రవర్తించి ఉండకూడదన్నారు. పోలీసులు కూడా విద్యార్థి దశ నుండి వచ్చినారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడా ఉండవచ్చని అన్నారు. ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించినదని, పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని అన్నారు. మనం రాజకీయ నాయకులు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. 70 ఏళ్ల ముసలిలో మనకు కాదు, మీరు లా చేస్తున్నారు చూడండి. ఈ లా ఈ ఫ్యూచర్ పిల్లల కోసం బాగుపడాలి. కానీ ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క విధంగా రూల్స్ తెచ్చి ఇట్లా పోతే బాగలేదు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. కానీ మన ఫ్యూచర్ గురించి ఆలోచించడంలే, మన యొక్క రాజకీయ నాయకుల బాగోలు గురించి ఆలోచిస్తున్నారు. చాలా దారుణం. దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. ప్లీజ్ రాజకీయ నాయకులు మారండి. మీ యొక్క రూల్స్ మన కోసం కాదు, ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్ కోసం ఉండాలి. కానీ ఇంత దారుణమా? మరి ఏమేమి వస్తాయో మాకు తెలియదు. సరే చెప్పండి, 7 కాలేజీలు వద్దు, మరి ఏముంటుందో వాళ్ళు చెప్పండి. ఆ ఫ్యూచర్ ఉండే పిల్లలకు చెప్పండి ఇది మంచిది చెడ్డదని. పోలీసులు కొడుతుంటే చాలా దారుణంగా ఉంది. అయ్యా పోలీసు వాళ్ళు మీ మీద కాదయ్యా దౌర్జన్యం చేసేది. మీరు కూడా ఒకప్పుడు స్టూడెంట్సే. వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళు బాధపడుతున్నారు, కానీ ఏ రాజకీయ పార్టీ కోసం కాదు. దయచేసి ఇది చాలా దారుణం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క బాగోగుల కోసం, ఎస్పెషల్లీ ఆల్ దీస్ యంగ్ చిల్డ్రన్, స్కూల్లో ఉండే యంగ్ చిల్డ్రన్ కోసం పాటుపడండి. అంతేగాని మీ రూల్స్ బాగుండాలా, మా రూల్స్ బాగుండాలా. అది మరి రూల్ బాగుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వద్దు అది వద్దు అంటే కాదు. అంటే ప్రతిసారి రాజకీయం మారినప్పుడల్లా యంగ్ జనరేషన్ ఏం కావాలా? లేదా ఒక లిమిట్ పెట్టండి, ఇన్ని రోజులకి ఇది అని. దారుణంగా ఉంది, కొట్టడం మనకు చాలా దారుణంగా ఉంది. పోలీసులు కూడా ఆలోచించాలా. దాంట్లో మీ పిల్లలు కూడా ఉన్నారేమో. లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. చాలా దారుణం. ఐఎమ్ వెరీ సారీ. యాంకర్ పార్ట్ 7 తూర్పు గానుగూడెం గ్రామంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు జక్కంపూడి రాజా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సూచించారు. తూర్పు గానుగూడెం గ్రామంలో సచివాలయ ఆవరణలో 17,50,000 నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరియు 21,80,000 రూపాయలతో నిర్మించిన రైతు భరోసా భవనాలను జక్కంపూడి రాజా చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం తూర్పు గానుగూడెం గ్రామ సచివాలయం నందు నిర్వహించిన జక్కంపూడి జనబాట 2 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామస్తులు ఎవరైనా ఏదైనా సమస్యలతో వస్తే తక్షణం సిబ్బంది సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రజలకు ఉచితంగా త్రాగునీరును అందించాలనే మంచి ఉద్దేశంతో భారీ జ్ఞాపకార్థం గ్రామంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు సూరిబాబు. మండల పరిధిలోని ఈతకోట గ్రామానికి చెందిన మట్టా సూరిబాబు తన సతీమణి కీర్తిశేషులు స్వర్గీయ మట్టా వెంకటలక్ష్మి పేరు మీద శనివారం ఉదయం 11 గంటలకు తన స్వగృహం నందు పెద్ద కుమార్తె లక్ష్మీదుర్గ, చిన్న కుమార్తె జ్యోతుల చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్దనున్న మంచినీటి ప్లాంట్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, కుమార్తె జ్యోతి, వత్సవాయి హరిబాబు, ఎర్రంశెట్టి కాళీకృష్ణ, ఏనుగుపల్లి నాగార్జున, ఎర్రంశెట్టి సత్యరాజు, కాళీ శ్రీనివాస్, గెడ్డం రాజు కుమార్, నాగిరెడ్డి, దుర్గారావు, లక్ష్మీ దుర్గా కుమార్తె
తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మొత్తం అయిపోయింది. జగంపేట మండలం ఇర్రిపాక నుండి తిరుమల పాదయాత్రకు ప్రారంభమైన 3వ రోజు తూర్పు గోనుగూడెం ఉదయం చేరుకుని కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన ఆరోగ్యం కోసం సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకున్న తర్వాత తిరుమల పాదయాత్ర చేస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని ఆ మొక్కు తీర్చుకునే క్రమంలో భాగంగా జగంపేట మండలం ఇర్రిపాక నుండి తన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేసిన మొక్కు తీర్చుకుంటున్నానని అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఏ ఆటంకాలు లేకుండా ఈ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయించాలని సూచించారు. మొత్తం 620 కిలోమీటర్లు వస్తుందని, రోజుకు 25 నుండి 30 కిలోమీటర్లు నడుద్దామని అనుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి చంటిబాబు, చిట్టిప్రోలు పత్తరాజు, తోటకూర నాగేశ్వరరావు, నూనె వెంకన్న, అప్పారావు, సత్యబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, గత కొద్ది రోజుల క్రితం నా తండ్రి గారు అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు అస్వస్థతకు గురవడం, అలాగే ఈ మా జగంపేట నియోజకవర్గ ప్రజలు కానీ, జిల్లాలో ఆయన్ని అభిమానించే వాళ్ళు కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఆయన స్నేహితులు కానీ మంచి మనసుతోటి ఆయనకి ఏం కాకూడదు అని కోరుకోవడం వల్ల మళ్ళీ మన మధ్యలో ఆయన మామూలు మనిషి అయితే తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గతంలో ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా అన్నవరం వెళ్ళడం జరిగింది, ఆ మొక్కు చెల్లించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు నేను ఇక్కడ లేకపోవడం, ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఆయన్ని చూసుకోవడం కూడా జరిగింది. లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ వెంకటేశ్వర స్వామి నాకు దిక్కుగా తోచి ఆయన్ని కోరుకోవడం జరిగింది. ఏమీ అవ్వకపోతే నేను నీ సన్నిధికి ఇరుపాక నుంచి కూడా తిరుపతి వరకు కూడా పాదయాత్రగా వస్తాను అని కోరుకోవడం, ఆయన చల్లని ఆశీస్సులు ఆయన మీద మా అందరి మీద ఉంచి మళ్ళీ మా అభిమాన నాయకుడిని, నా దైవ సంబుద్ధుడైన జ్యోతుల నెహ్రూ గారు మనందరి మధ్యలోని మామూలుగా తిరిగే విధంగా ప్రసాదించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 3వ రోజు ఈరోజు తిరుపతి పాదయాత్రగా వెళ్ళి ఆయన మొక్కు చెల్లించుకుంటున్నాను. మీ అందరి చల్లని ఆశీస్సులు, ఆయన ఆశీస్సులతో దిగ్విజయంగా దీన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తూర్పుగోదావరి జిల్లా సభ్యులు ఈరోజు కాకినాడ జేఎన్టీయూకే యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా నియమించబడ్డ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు గారిని గౌరవపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్లు కె సతీష్, సుందరపల్లి, వివిఎస్ గోపాలకృష్ణ, అట్ల సత్యనారాయణ, జి భవానీ, శ్రీనివాస్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. కంటిపూడి రాంబాబు రంగంపేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బీఎస్ఆర్ కంపెనీ వర్క్ నిమిత్తం ఏడిపి రోడ్డు కోటపాడు గ్రామం సత్యనపల్లి తల్లి గుడి వద్ద
ప్రొక్లైన్ కనిపించడం లేదని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం టీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సిఐ జయకుమార్ పర్యవేక్షణలో రంగంపేట ఎస్ఐ రామకృష్ణ మరియు సిబ్బంది కలిసి ఐటీ కోర్ సహాయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు కేసును ఛేదించారు. వివరాల్లోకి వెళితే బికవోలు మండలం బలభద్రాపురం గ్రామానికి చెందిన పడాల వెంకటసాయి రెడ్డి. ఇతను ఒక కంపెనీలో ప్రొక్లైన్ ఆపరేటర్గా 2 సంవత్సరాల అనుభవం కలిగిన వెంకటసాయి చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలై ఏదైనా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ప్రొక్లైన్ దొంగతనానికి పాల్పడ్డాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ రామకృష్ణను, హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ్, రాంబాబు, కానిస్టేబుల్ శేషగిరి, సురేష్, హోంగార్డ్ సోమరాజులను డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అభినందించారు. రిపోర్ట్ చేశాడని చెప్పి మనకి ఆగస్టు 10 తారీఖున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది ఆ రిపోర్ట్ని ఎఫ్ఐఆర్గా రాసుకుని ఎస్ఐ గారు, సిఐ గారు పర్యవేక్షణలో అది ఎస్పీ గారికి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ ఎస్పీ గారు రాజబాబు గారి పర్యవేక్షణలో మాకు ఇచ్చిన సిఐ గారు, ఎస్ఐ గారు రంగంలో దిగి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా రకరకాల వెరిఫికేషన్, ఎందుకంటే సీసీ ఫుటేజెస్ చాలా 5-6 ప్రొక్లైన్స్ ప్యాసేజీని బట్టి వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. అలాగే రాజమండ్రిలో డిస్మాండ్లింగ్ అయిన కొన్ని ప్రొక్లైన్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. సరైన క్లూస్ రాలేదు. సరే అని చెప్పి అక్కడ నేరం జరిగిన ప్లేస్ నుంచి డంపకాల్స్ కూడా తీసి మా ఐటీ కోర్ ఇన్వెస్టిగేషన్ టీం కాకినాడ వాళ్ళు ఇచ్చిన డంపకాల్స్ దాదాపు 90,000 కాల్స్లో అన్నీ పీరియాడికల్గా మనకు అనుమానం వచ్చిందని తీసుకుంటే దాన్ని బట్టి కొన్ని క్లూస్ రావడం జరిగింది. ఆ క్లూస్ని బట్టి కొంత అనుమానితుల లిస్టు తయారు చేసుకుని ఆ లిస్టు ఇంట్రాగేట్ చేసుకుంటే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ కుర్రాడి పేరు వెంకట సాయి రామారెడ్డి, పడాల బలభద్రపురం బెక్కోలు మండలం. ఇతను కూడా ఒరిజినల్గా వయసు 2 సంవత్సరాలు ఆపరేటర్. ఆపరేషన్ తెలుసు. దాని మీద సొంతంగా ఇతను ముగ్గురు కలిసి ఒక ప్రొక్లైన్ కొని పనిచేశారు. దాంట్లో ఏదో లాస్ రావడం జరిగింది. దాంతో ఇతను వాటా వదులుకొని బయటకు వచ్చేసాడు. ఇతను అలవాటైన పని కాబట్టి లాస్ అయిపోయి దాంట్లో ఉన్నాడు కాబట్టి దాదాపు 15 లక్షలు లాస్ వచ్చిందని కావచ్చు. ఏదైనా సంపాదించాలంటే అది కష్టం కాబట్టి అతను ఇక్కడ పనిచేస్తున్న నైట్ ఐడియల్గా ఉన్న ఈ మిషన్ చూసి ఒక ప్లాన్ చేసుకుని తర్వాత ఒక రాజమండ్రి రాజుగారు ట్రాక్టర్ ఈ ట్రాలీ మాట్లాడుకుని నా పని ఇక్కడ ఉంది, వేరే చోటకి వెళ్ళాలని చెప్పడంతో ఆయన ఏదో బేరం కదా అని చెప్పి పంపించాడు. పంపితే ఇది దానిపైన ఎక్కించుకుని దొంగిలించుకుని అదే తన సొంత బండిలాగా తీసుకెళ్ళి మన గొప్పపూడి గ్రామం అక్కడ కడప రాజుగారు క్వారీ ఉంటే దాంట్లో పనికి పెట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి పని చేసుకుంటుంది. అది ఆ లోపల ఉండటం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ లేదు. దాని మీద ఈ ఇన్ఫర్మేషన్ మీద దట్టు ఇతను ఎంత తెలివిగా చేశాడంటే ఈ ఆపరేషన్ ఫోన్లో ఈ ట్రాలీ గురించి మాట్లాడటం, ట్రాలీ తెప్పించుకోవడం కూడా ఎక్కడో సాగేసి పడిపోయిన ఒక ఆసామి సెల్లను తీసుకున్నాడు. తన సొంత సెల్లోకి కాకుండా సాగేసి పడిపోయిన దగ్గర సెల్ తగిలించి ఆ సెల్లో ఇతను మాట్లాడటం, ఈ ఆపరేషన్ అంతా దీనికి సంబంధించిందంతా ఆ సెల్లో చేశాడు. అందుకని మనకి కాస్త రావటం లేట్ అయింది. దాని మీద అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకుని వాళ్ళ తెల్లవారుజాముని అక్కడ పట్టుకుని ఆ వెహికల్ కూడా మన మిషన్ పట్టుకుని సీజ్ చేయడం జరిగింది. అతను ఇవాళ రిమాండ్కి పంపుతున్నాం. ఇది ఐటీ కోర్ సాయంతో కాస్త వ్యయప్రాసాలకు వదిలి మంచిగా డిటెక్ట్ చేసిన ఎస్ఐ గారిని, సిఐ గారిని, సిబ్బందిని అభినందిస్తున్నాం. వీళ్ళకి ఎస్పీ గారు రివార్డ్ వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాం. దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనదని, ప్రీతిపాత్రమైనదని సోమవారం నాడు మొదటి కార్తీక సోమ నాగుల చవితి కావడంతో మహిళలు చిన్నారులతో ఎంతో భక్తి శ్రద్ధలతో పలు శివకేశవ ఆలయాల్లో, గ్రామాల్లోని పంట పొలాల్లోని అత్యంత వైభవంగా కార్తీక శోభ నెలకొంది. దివాన్ చెరువు గ్రామంలో ఉన్న శివాలయంలోని అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలతో ప్రజలంతా వర్ధిల్లాలని, పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కలిగి గ్రామాలు అభివృద్ధి చెందాలని అభిషేకాలు చేశారు. అనేక చోట్ల నాగదేవతలకు మహిళలు పూజలు నిర్వహించి పలు పుట్టల వద్ద పాలుగుడ్లు పోసి పూజలు చేశారు. చలిమిడి, వడపప్పు, సంబిలిడిని
నైవేద్యంగా పెట్టి నాగరాజు నాగమ్మను వేడుకొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నాగల చవితి శుభాకాంక్షలు. మేము ఇప్పుడు పుట్టలో పాలు పోయడానికి వచ్చాము. మాతో పాటు పుట్ట చూస్తారా? ఇక్కడ మాత్రం ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడే ఉండాలనిపిస్తుంది మాకు. మాతో పాటు పుట్ట చూడండి, చాలా బాగుంటుంది. మంచిది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి యు వెంకటేశ్వరరావు డిమాండ్. కర్నూలు జిల్లా బూడిదపాడు గ్రామంలో మట్టి దోపిడీ ఆపాలని కర్నూలు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట బూడిదపాటు ప్రజలు ధర్నా. అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాల వద్ద ఉద్రిక్తత, పోలీసుల లాఠీచార్జ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.